బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే బంగ్లాదేశ్లో అల్లర్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అక్కడ జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఈ అల్లర్లకు కారణం ఏంటి ఎంజీ రావు గారు? అండ్ ఇది భారత్కి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయా, అనుకూలంగా జరుగుతూ ఉన్నాయా? అండ్ ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఏం చేయాలి, మోదీ ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ నూతన ప్రధాని బిఎన్పి చైర్మన్ నూతన ప్రధాని తారిక్ రెహమాన్ ఫిబ్రవరి 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఫిబ్రవరి 18వ తారీఖున ఆయన ఆఫీసులో కూర్చోగానే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్ళా యథావిధిగా తీవ్రమైన అల్లర్లు, వీధుల వెంబడి వాళ్ళు అల్లర్లు చేసుకుంటూ వెళ్తుంటే పోలీసులు మళ్ళీ కాపలా. అదేంటి, బంగ్లాదేశ్లో ఎలక్షన్ అయ్యి నూతన ప్రధాని ఎన్నికయ్యి ఏదో శాంతి వస్తుంది, ఈ ప్రాంతంలో దక్షిణాసియాలో శాంతి వస్తుందని ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళా ఢాకాలో అల్లర్లు, బంగ్లాదేశ్లో అల్లర్లు. ఈ కొత్త ప్రధానికి స్వాగతం పలికిందనమాట. ఏం జరుగుతుంది అంటే అది వెంటనే తారిక్ రెహమాన్ భారతదేశాన్ని కాంటాక్ట్ చేయడం కూడా జరిగిందనేది కూడా దౌత్య మార్గాల్లో చెప్పవచ్చు. వెంటనే భారత విదేశాంగ కార్యదర్శి ఎవరైతే ఈ అల్లర్లకు పాల్పడుతున్నారో వాళ్ళ అధినేత సైఫిక్ రెహమాన్ని, అంటే జైషీ ఇస్లామీ పార్టీ అధినేతను కలవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఢాకాలో షేక్ హసీనా ఇక్కడ కాస్త నెమ్మదించడం జరిగింది. అంటే ఏంటి, మోడీ రంగంలో దిగి ఢాకాలో అల్లర్లు ఆపినట్టు తెలుస్తుంది. వెంటనే తారిక్ రెహమాన్ కూడా భారత ప్రధానికి మొరవించుకున్నట్టు, అంటే వేడుకున్నట్టు ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. అది భారత సత్తా బయటకు వచ్చింది. అంటే బంగ్లాదేశ్లో నీ అదుపులో పెట్టాలి అంటే అది భారతదేశం వల్లే సాధ్యమవుతుందని నిన్న ఢాకాలో జరిగిన పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోతుగా మనం వెళ్ళగలిగితే దీని ఫిబ్రవరి మొట్టమొదటి రోజే ప్రధానికి స్వాగతం పలికింది బంగ్లాదేశ్లో అల్లర్లు, తీవ్రమైన అల్లర్లు. ఈ అల్లర్లకి నాయకత్వం వహించింది ఎవరంటే జైషీ జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీ, దాని కూటమి ఇస్లామిక్ పార్టీలు, అదేవిధంగా నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ. అంతకుముందు జన్జీ మూవ్మెంట్ తీసుకొచ్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని జూలై 2024లో పడేసిన జన్జీ పార్టీయే ఈ నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ. ఈ పార్టీ కార్యకర్తలు, జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీ కార్యకర్తలు, ఇంకా ఇస్లామిక్ ఆ కూటమిలో ఉన్న వాళ్ళు నాయకత్వం వహించి లక్షలాది మంది పీపుల్ ఢాకా వీధుల్లోకి రావడం జరిగింది. వెంటనే భారతదేశం ఏం జరిగిందంటే పరిణామం చూడండి. ఈ డాట్స్ అన్ని మనం కలిపితే అక్కడ జరిగిన దౌత్యం, భారత మోడీ యొక్క దౌత్యం మనకు వస్తుంది. మళ్ళీ తారిక్ రెహమాన్ పీస్ఫుల్ గా ప్రధాని పదవిలో ఉండడానికి కావలసిన అవకాశం భారతే చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే తారిక్ రెహమాన్ పదవిలో ఉండలేడు భారత వ్యతిరేకత వస్తే అనేది నిన్న పరిణామాలు జరిగినాయి. ఏ విధంగా అంటే సైఫిక్ రెహమాన్ అంటే జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీ అధ్యక్షుడిని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకాలో కలుసుకుని ఆయనతో చర్చలు జరిపినట్టు. మరి ఈ చర్చలు ఏం జరుగుంటాయి? ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వం వచ్చింది, మీరు అపోజిషన్ పార్టీలోకి వచ్చారు కాబట్టి భారత్తో సంబంధాలు పెట్టుకోండి, అదేవిధంగా తారిక్ రెహమాన్ని ప్రశాంతంగా పదవిలో ఉంచండి, మళ్ళీ మీరు అల్లర్లకు వెళ్తే మళ్ళీ అల్లర్లు వస్తే బంగ్లాదేశ్ తట్టుకోలేదని విక్రమ్ మిశ్రీ చాలా తీవ్రమైన స్వరం వినిపిస్తూ భారతదేశంతో సంబంధాలు పెట్టుకోండి, మీ పార్టీని కూడా మేము ఆదరిస్తాం, ఒకప్పుడులాగా పక్కన పెట్టమని విక్రమ్ మిశ్రీ గారు చెప్పడం. అంటే అవుట్ రీచ్ టు ద జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీ మెయిన్ అపోజిషన్, అదొకటి పనిచేసాం. తారిక్ రెహమాన్ ప్రభుత్వం సుఖంగా ఉండాలి, చక్కగా పరిపాలన చేయాలంటే జమాయిత్ ఈ ఇస్లామీ రోడ్ల మీదకి రాకూడదు. ఇవన్నీ నిన్న ఒక వార్నింగ్, ఒక బుజ్జగింపు రెండు విక్రమ్ మిశ్రీ గారి ద్వారా భారత విదేశాంగ కార్యదర్శి ద్వారా సైఫిక్ రెహమాన్కి జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీకి ఇవ్వడం జరిగింది. దాంతో కాస్త అల్లర్లు చక్కబడినట్టే తెలుస్తుంది. తర్వాత నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ అధినేతలకు కూడా ఈ విక్రమ్ మిశ్రీ గారు కాంటాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, బంగ్లాదేశ్లో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్తో మన భారతదేశం సత్సంబంధాలు పెట్టుకుంటుంది, అవుట్ రీచ్ అవుతుంది అనమాట. దాంతో తారిక్ రెహమాన్ సుఖంగా పరిపాలన చేయగలుగుతాడు. ఇక రెండోది, ఇప్పుడు నిన్న రోడ్ల మీదకి రావడం జమాయిత్ ఈ ఇస్లామీ మొదలైతే నేషనల్ సిటిజన్షిప్ పార్టీ వచ్చేస్తే ఇక అసలైన బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది. అది ఇప్పుడు షేక్ హసీనా, ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు ఇలాంటి పిలిపే ఇస్తే తారిక్ రెహమాన్ ఒక్కరోజు కూడా ప్రధానమంత్రిగా కొనసాగలేడు అనేది. అందుకనే ఇప్పుడు షేక్ హసీనా చూస్తే ఆవిడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం ఆవిడకి చెప్పింది, ఏమని చెప్తుందంటే మీరు వెంటనే ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిపాలన ముందుగా అవనివ్వండి,
మీరు ఈ ఢిల్లీలోనే ఉంటారు, మిమ్మల్ని అప్పగించేది లేదు. తారిక్ రహమాన్ కాకపోతే బంగ్లాదేశ్లో అల్లర్లు తగ్గి ఉంటే తర్వాత ఎలక్షన్కి అయినా మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు అక్కడ అల్లర్లు రావడం వల్ల మాకు మీకు కూడా ఎవరికి సంక్షేమం కాదని షేక్ హసీనాకి నచ్చజెప్పి ఉంటుంది. అందుకని ఆవిడ కూడా కాస్త తగ్గుంది. అంటే ఏంటి, షేక్ హసీనాని మాకు ఇవ్వండి అని తారిక్ రహమాన్ ఇప్పుడు బిఎన్పి ప్రభుత్వం అడుగుతుందండి. అలాంటిది పరిస్థితి ఇప్పుడు షేక్ హసీనా మీకు అక్కడ ఉన్నా మాకు పర్వాలేదు బాబోయ్ అన్నట్టు తారిక్ రహమాన్ డైరెక్ట్ గా ఇప్పుడు దారికి వచ్చినట్టు. అంటే తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ని ప్రధానిగా పరిపాలించాలి అంటే భారత్ సహకారం, మోడీ సహకారం అత్యవసరం. ఏ విధాలుగా జమాయితీ ఇస్లామీ నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీని అదుపులో పెట్టడానికి, 2 షేక్ హసీనాని కోపాన్ని చల్లార్చి ఆవిడ అలా ఉంచడానికి, చేయకపోతే తారిక్ రహమాన్ ఉండడు. అంటే తారిక్ రహమాన్ దారిలోకి వచ్చినట్టే. చూసారా, నేను ఎప్పుడు చెప్తాను, మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్, బంగ్లాదేశ్ రిమోట్ కంట్రోల్ షేక్ హసీనా రూపంలో ఢిల్లీలో ఉంది. కాబట్టే తారిక్ రహమాన్ ఇప్పుడు భారత వ్యతిరేకైనా ఆయన చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేడు. భారతదేశ పర్యటనకే ఆయన మొట్టమొదటిగా వస్తున్నాడు. ఇవన్నీ జరిగే పరిణామం మధ్యలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తారిక్ రహమాన్ని ఫ్యామిలీతో సహా ఇండియా విజిట్ చేయండి, మనం సంబంధాలు పునరుద్ధరించుకుంటాం. చూడండి, ఒక అద్భుతమైన దౌత్యం ఏ విధంగా అక్కడ జరుగుతుందో చూడండి. ఇదంతా హిడెన్ గా జరుగుతూ ఉంటదన్నమాట. మన పరిణామాలను చూస్తే విక్రమ్ మిస్త్రీ జమాయితీ చీఫ్ ని కలవడం, నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీలకి అవుట్ రీచ్ అవ్వడం, తారిక్ రహమాన్కి ఆహ్వానం వెళ్ళడం, తర్వాత భారత లోక్సభ స్పీకరు అదేవిధంగా విక్రమ్ మిశ్రీ అక్కడ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవ్వడం, అక్కడ కూడా భారత ప్రధాని రాకపోయేటప్పటికి పాకిస్తాన్ ప్రధాని రాలేదు, చైనా నుంచి కూడా మామూలు వాళ్ళు వచ్చారు. భారత లోక్సభ స్పీకర్ చాలా పెద్ద నేతగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా బంగ్లాదేశ్ పరిణామాలు ఏ విధంగా సంభవిస్తున్నాయి చూడండి. వీటిని మనం ఉపేక్షించామంటే తర్వాత జరిగే పరిణామాలను చూడలేం. అదే తారిక్ రహమాన్ ఇండియా వస్తున్నారు, భారత్ బంగ్లాదేశ్ల మధ్య అద్భుత సంబంధ బాంధవ్యాలు వెళ్తున్నాయి. షేక్ హసీనా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. తారిక్ రహమాన్ భారత వ్యతిరేకగా పనిచేయరు. జమాయితీ ఇస్లామీ ఇప్పుడు భారతదేశం కూడా సంబంధాలు పెట్టుకోండి, మీతో కూడా మేము బాగుంటామని. కాబట్టి వాళ్ళు కూడా అతివాద ఇస్లామిక్ పార్టీగా అది వ్యవహరించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అతిగా చేశారనుకోండి, జమాయితీ ఇస్లామీ మళ్ళా రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తే ఇప్పుడు బిఎన్పి ప్రభుత్వం మళ్ళా దాన్ని ఇల్లీగల్ గా ప్రకటిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడే ఏదో ఎన్నికలకు వచ్చారు, మళ్ళీ ఏదో పార్లమెంట్లో పాల్గొనండి, ఏది జతియా సంసద్లో, లేదా మళ్ళా బ్యాన్ విధించారు అంటే జమాయితీ ఇస్లాం పట్టి మళ్ళీ ప్రజాస్వామ్య ఎన్నికలకు ఉండదు అనే వార్నింగ్ నిన్న వెళ్ళిందండి. చాలా తీవ్రం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. కాబట్టి బంగ్లాదేశ్ పూర్తిగా మోడీ కంట్రోల్లో ఉందని ఇప్పుడు మనం చెప్పొచ్చు.